వృధాగా పోతున్న నీళ్లను బీడు భూములకు మళ్లించే ప్రయత్నం చేస్తోంది సర్కార్. పాలేరు నియోజకవర్గంలో ఉన్న మున్నేరు, ఆకేరు, పాలేరు మీద ఆనకట్టలు కట్టాలని ఆలోచిస్తోంది. ప్రతిపాదనలు కూడా పంపించారు అధికారులు. 10 ఆనకట్టలు కడితే 4000 ఎకరాలకు నీళ్లు అందుతాయని అంచనా వేస్తున్నారు. వృధాగా పోతున్న నీళ్లను ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. పాలేరు నియోజకవర్గంలోన్న మున్నేరు నది, దాని ఉపనదులైన ఆకేరు, పాలేరు మీద 10 ఆనకట్టలు కట్టాలని అనుకుంటున్నది. పాలేరు నియోజకవర్గంలోన్న ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల రైతులకు ఈ ఆనకట్టలతోని లాభం జరగనుంది. ఆనకట్టలతోని 4000 ఎకరాల బీడు భూమి సాగులోకి వస్తుందంటున్నారు అధికారులు. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుందంటున్నారు. మరో 3 ఆనకట్టల మరమ్మతులకు కూడా ఎస్టిమేషన్స్ రెడీ చేశారు ఆఫీసర్లు. మరి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే భాగంగా ఇప్పుడు ఆకేరు, పాలేరు, అదేవిధంగా మున్నేరు, ఈ మూడింటికి కూడా నదులు ఏదైతే ఉన్నాయో వర్షపు నీళ్ళన్నీ కూడా పోయి ఆంధ్ర ప్రాంతం కృష్ణానదిలో కలుస్తున్నాయి. మరి ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత 1 కోటి ఎకరాల సాగునీరు అందించే భాగంగా ఆకేరు, మున్నేరు, పాలేరు మీద చెక్ డ్యాములు దాదాపుగా 10 చెక్ డ్యాములు కట్టడం ద్వారా మరి తిరుమలాపాలెం కానీ పాలేరు నియోజకవర్గం కింద ఉన్న మండలాలకు కానీ దాదాపుగా 1000 ఎకరాలు బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం కాబోతున్నాయి. వరంగల్ జిల్లా పాకాలల బుట్టే మున్నేరు నది వరంగల్, ఖమ్మం జిల్లాల 140 కిలోమీటర్లు పారుతున్నది. ఆ తర్వాత ఏపీలున్న కృష్ణా జిల్లాకి ఎంట్రై నందిగామ దగ్గర కృష్ణా నదిలా కలుస్తుంది. దీని ఉపనది అయిన ఆకేరు 120 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. మిగిలిన ఉపనదులు 40 కిలోమీటర్లు పారతాయి. అలా మున్నేరు నది, దాని ఉపనదులు ప్రవహించే ఏరియాలల్లా ఇప్పటికే 10 చిన్న ఆనకట్టలున్నాయి. ఇంకా 50కి పైగా ఆనకట్టలు కట్టాలని ఆలోచిస్తోంది సర్కార్. ఖమ్మం జిల్లాలో ఈ 5 ఏర్ల నుంచి నీళ్లు మొత్తం కూడా కృష్ణానదికి పోవటం, ఈ 5 ఏర్లకు సంబంధించినటువంటి నీళ్ళని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రైతులకి ఇచ్చి సాగు చేయడానికి వీలుగా మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఏర్లలో పోయేటటువంటి నీళ్లు కూడా వృధా కాకుండా ఆ నీళ్లను కూడా మనం సాగుకి వినియోగించుకోవడం కోసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దీనివల్ల రైతులకి ఇక్కడ ఉపయోగం జరుగుద్ది. ఆకేరు నది మీద తిరుమలాయపాలెం మండలం హైదర్ సాయిపేట దగ్గర 2 కోట్లతోని ఆనకట్ట కట్టబోతున్నారు. దీంతోని 600 ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయంటున్నారు అధికారులు. పిండిప్రోలు దగ్గర 5 కోట్లతోని ఆనకట్ట కడితే అక్కడ కూడా 600 ఎకరాల భూమి సాగులోకి వస్తుందని చెప్తున్నారు. తిప్పారెడ్డిగూడెంలో 3 కోట్ల ఖర్చుతోని ఆనకట్ట కట్టాలని నిర్ణయించారు. ఖమ్మం రూరల్ మండలంలోన్న ఆకేరు నది మీద తనగంపాడు దగ్గర 3 కోట్లతోని ఆనకట్ట కట్టనున్నారు. దాంతోని 600 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. మున్నేరు మీద పొలిశెట్టిగూడెం దగ్గర 2.5 కోట్లతోని ఆనకట్ట కట్టాలని డిసైడ్ చేశారు అధికారులు. దీంతోని 500 ఎకరాల భూమి సాగులోకి వస్తుందంటున్నారు. ఆకేరు మీద ఊటవాగు తండా దగ్గర 2 కోట్ల ఖర్చుతో చెక్ డ్యాం కట్టబోతున్నారు. కూసుమంచి మండలంలోన్న పాలేరు ఏరు మీద భగత్వీడు తండా దగ్గర 3 కోట్ల ఖర్చుతోని ఆనకట్ట కట్టేందుకు అంచనాలు తయారు చేశారు. జకేపల్లి దగ్గర పాలేరు ఏటి మీద 6 కోట్లతోని 2 చెక్ డ్యాంల నిర్మాణం చేయనున్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రవహిస్తున్న ఆకేరు, మున్నేరు, పాలేరు 3 నదుల మీద చెక్ డ్యాములు ప్రపోజ్ చేయమని చెప్పేసి మమ్మల్ని ఆదేశించారు. మున్నేరుపై 2 చెక్ డ్యాములు ప్రపోజ్ చేశాము. ఒకటి పోలిశెట్టిగూడెం దగ్గర, ఇంకోటి కామంచికల్ దగ్గర బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ ప్రపోజ్ చేశాము. అది ఆల్రెడీ గవర్నమెంట్కి వెళ్ళింది. ఆకేరు మీద ఊటవాగు తండా దగ్గర ఒకటి ప్రపోజ్ చేశాము. తర్వాత తనగంపాడు దగ్గర ఒకటి, హైదర్ సాయిపేట దగ్గర ఒకటి. టోటల్గా 4+8 చెక్ డ్యామ్లు కనుక కంప్లీట్ షేప్లో అయిపోతే పాలేరు నియోజకవర్గం సస్యామలం అవుతుంది. సర్కార్ ఆదేశిస్తే తొందరలోనే టెండర్లు పిలుస్తామంటున్నారు అధికారులు.